చేస్తున్నాయి యజమానులకి. వీళ్ళు చేసేది కూడా కుటుంబం ఆశ్రయించి వారికి పనిచేస్తున్నారు. అది కర్మకాండ అన్నారు. ఉపాసనాకాండ అంటే భక్తి మార్గంలో వెళ్ళి ఈ నిత్య నైమిత్తిక కార్యక్రమాలని ఒకరోజు స్పెషల్గా వస్తుంటాయి. శివరాత్రి అని, ఏకాదశి స్థితులని, ఇవన్నీ కూడా భక్తి కార్యక్రమాలతో చేస్తూ ఉపాసన చేయాలి, జాగారం చేయాలి. తర్వాత జ్ఞానకాండ ఉంది. అది భక్తి యోగంలో ఉన్నటువంటి వారికి. జ్ఞానకాండ ఏంటంటే తనను తాను తెలుసుకునేది. ఈ జ్ఞానం నాకు ఎవరిచ్చారు, ఎవరుంటే నేను ఉన్నాను, ఇందాక ఎవరు అడిగారు, నేను ఎక్కడి నుంచి వచ్చానని సంగతి, నేను అది రాలేదు పోలేదు అనేది గురువు దగ్గరికి చేరినటువంటి వారికి అది కడతలామలకమే. మరి ఎందుకు అడిగారో కూడా తెలియదు. మరి నేనుకు మూలం లేదు. నేను ఎవరయ్యానంటే నేనెవరినని ప్రశ్న మెలకువలోకి వచ్చి అడుగుతున్నాడా, నేననే స్వరూపంలో ఉండి అడుగుతున్నాడా? నేననే స్వరూపానికి దానికి శబ్దతన్మాత్రలు అక్కడ లేవు. అది ఎక్కడ ఉన్నది అంటే నువ్వు రోజు అనుభవిస్తున్న నిద్రలోనే ఉన్నది. మెలకువలోకి వచ్చి నేనెవరినని అడుగుతున్నావు అంటే నీవు కాని స్థితిలోకి నీవు వచ్చి ఈ జన్మ మేలుకొని స్థూల శరీరాన్ని దర్శించి నేనెవరినని ఈ కుటుంబానికి నా మీద ఆధారపడ్డారని వాళ్ళు చేస్తూ అందరూ సుఖదుఖాలు అనుభవిస్తూ పాపుణ్యాలని ఉన్నాయని, దీనికి ఒక దైవం నన్ను పోషిస్తున్నటువంటి వాడు దైవం ఉన్నదని, ఆ దైవం ఎక్కడున్నదని ఎదుర్కోవడానికి జన్మలు సరిపోతున్నాయి. కానీ ఎన్ని సిద్ధాంతాలు కూడా మీ మూలాన్ని తెలియజేయవు. ఎవరో దేవుడు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నారు అని పూజించుకోని చెప్తారు. కానీ ఇక్కడ అచల గురువులు ఏంటంటే నీవే దేవుడివి. నేను దేవుడిని ఎట్లాగయ్యాను? నీవు జీవుడిగా ఉన్నావు, దేవుడిగా ఉన్నావు, పరమాత్మగా ఉన్నావు, గురువుగా ఉన్నావు. ఎలాగున్నాయా అంటే బాల్యంలో ఏం తెలియనటువంటి వాడిగా ఉన్నాను.